హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏమో మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మనం మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకి వెళ్ళడానికి వే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ అండి. అది కనిపిస్తున్న ఫ్లైఓవర్ ఏమో గొల్లపూడికి వెళ్ళే ఫ్లైఓవర్ అది. ఈ ఫ్లైఓవర్ క్రాస్ అవ్వగానే సీడ్ యాక్సెస్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ వరకు ముందుకు వెళ్తే ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది. ఆ సిగ్నల్ పాయింట్లో మనం లెఫ్ట్ తీసుకుంటే మనం మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకి వెళ్తాం. ఇదే సిగ్నల్ పాయింట్ అండి. ఈ సిగ్నల్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం అంటే ఎగ్జాక్ట్గా కరకట్టకి వెళ్ళే రోడ్డు అండి అది. ఈ రోడ్ని కరకట్టకి కనెక్ట్ అవుతుంది ఇది. ఇది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకి బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుందండి. ఇది ఫస్ట్ మనం వెళ్తున్నవే. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇది ఫ్రంట్ వ్యూ కాదు. మనం ఇప్పుడు వెళ్తుంది ఫ్రంట్ వ్యూకి వెళ్తున్నాం. ఇది కరకట్టను ఆనుకునే ఉంటుందండి ఆశ్రమం అంతానే. చూడండి, కరకట్ట మీద నుంచే వీడియో తీస్తున్నాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ఒక్కొక్క బ్లాక్ వైజ్ డివైడ్ చేశారండి. ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 బ్లాక్స్ ఉన్నాయి. ఇది అగ్ని భవన్, వాయు భవన్ ఇలా ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క పేరు పెట్టాడు. జల భవన్ అని చెప్తాను ఆయన. మొత్తం గ్రీనరీతోనే ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంట్రన్స్కి వచ్చామండి. ఆల్మోస్ట్ కరకట్ట మీదే అలా వెళ్తున్నాం మనం. ఎంట్రన్స్కి వచ్చేసామండి. ఇదే ఎంట్రన్స్. చూడండి ఎలా ఉందో. ఆర్చ్ చూడండి ఎలా ఉందో. అసలు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. ఫుల్ గ్రీనరీతో ఉంది. ఎంట్రన్స్ అయ్యామండి. సెక్యూరిటీ చెకింగ్ ఉంది. ఇది రిసెప్షన్లో అండి. మీరు బయట కూడా ఒకసారి వ్యూ తీస్తాను నేను ఒకసారి మీకు. రిసెప్షన్ లోపలికి ఎంట్రన్స్ ఎలా అవ్వాలో ఏంటనేది. ఇది లోపల రిసెప్షన్ అండి. ఇది ఇంకా కంప్లీట్గా లోపలికి ఎంటర్ చేయట్లేదు. ఇవ్వండి, నేను అక్కడ వరకు వచ్చాం. ఇక్కడ నుంచి రిసెప్షన్లోకి ఎంటర్ అయ్యాం. చూస్తున్నారు కదా, రిసెప్షనిస్ట్. మీకు రేట్స్ కూడా నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేస్తాను ఒకసారి. ఇది రిసెప్షన్ పక్కన అనుకున్న వాష్రూమ్స్, తర్వాత వాళ్ళ క్వార్టర్స్ కంప్లీట్గా. చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. పక్కన కృష్ణానది ఒడ్డునే ఉంది కాబట్టి ఇంకొంచెం పీస్ఫుల్గా ఉంది. కానీ ట్రీట్మెంట్ అంటే సపరేట్గా ఏం ట్రీట్మెంట్ లేదండి. కంప్లీట్గా అందరికీ ఫుడ్ అయితే చెప్తున్నారు అంతే తప్పించి లోపల స్పెషల్గా ఈ మెడిసిన్ కానీ ఏ ట్రీట్మెంట్ కానీ ఎవరు సపరేట్గా ఏ దేనికైనా సరే ట్రీట్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఏదైనా ఆయుర్వేదిక్ మసాజులు కానీ అలాంటివి కానీ, ఏదైనా టబ్ బాతులు కానీ ఇలాంటివి చేస్తామని అంటున్నాం. మడ్ బాతులు అలాంటివి ఏమైనా చేయమంటే చేస్తాము అని చెప్తున్నారు. కానీ దీంట్లో సపరేట్ ప్యాకేజ్ ఉండదేమో. అందరికీ ఒకటే. 15 డేస్కి, 30 డేస్కి, 90 డేస్కి అలా డే వైజ్ ప్యాకేజీ తప్పించి పర్సన్కి ఇలా బాగాలేదు, సో ప్రాబ్లం వలన వచ్చాము అలాంటి ప్యాకేజీలు ఏమి సపరేట్గా ఏం లేవు. డేస్ బట్టే ప్యాకేజ్ అండి ఇవన్నీ. ఇది డేలో ఏం జరుగుతుంది అనేది బోర్డు అని డిస్క్లోజ్ అయింది. మీకు అది కూడా డీటెయిల్గా నేను చెప్తాను నేను ఒకసారి. ఇది మొత్తం సతన్ గారు ఆయన రూమ్ అండి. ఇది ఆయన క్యాబిన్. అది మీకు రేట్ కూడా డిస్క్లోజ్ చేస్తానండి ఇప్పుడు. మీకు రేట్ చార్ట్ కూడా, నెక్స్ట్ డే ప్లాన్ కూడా రెండుని మీకు ఫొటోస్ యాడ్ చేశానండి దీంట్లో. డే చార్ట్లో చూసుకుంటే నాన్ ఏసీ వచ్చేటప్పటికి 52,000 అండి 15 డేస్కి సింగిల్ పర్సన్కి అయితే. అదే ట్విన్స్ ఉంటే 33,000 అండి 15 డేస్కి. ఆ రూమ్లో ఇద్దరు ఉండవచ్చు. అదే 4 షేర్ అయితే 31,000 అండి ఆ రూమ్లోనే. అలా మీకు స్క్రీన్ షాట్ కూడా ఉంటుంది, చూడండి ఒకసారి. మీకు కనిపిస్తుందా? మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది డైలీ రొటీన్ ఏం జరుగుతుందో అనేది డేలోనే కంప్లీట్గా. ఇది ఫ్రంట్ బాల్కనీ ఏరియా అండి. అదే దీంట్లో 90 డేస్ కానీ ఉండాల్సి వస్తే 1,64,000 పడుతుందండి. ఆల్మోస్ట్ 1,64,000 షేరింగ్ అయితే 90 డేస్ అయితే. అదే ఇంకా మీరు సింగిల్ రూమ్ నాన్ ఏసీ తీసుకుందాం అంటే ట్విన్స్ ఇద్దరు ఉండామని అనుకుంటే 1,16,000 పడుతుందండి. ఓకే అండి, ఇది ఇంతవరకు కంప్లీట్ అయింది. మీకు రేట్ చార్ట్ కూడా పెట్టాను. ఇది ఎగ్జిట్ అవుతుందండి ఆర్చ్. ఇది మనం మళ్ళీ కరకట్ట రోడ్ మీదకి వచ్చాం. మీరు రేట్ చార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే
మా దగ్గర ఓన్లీ డైట్ మాత్రమే ఉంటుంది. మేము ఎటువంటి మెడిసిన్స్ ఏమి ఇవ్వము అని చెప్తున్నారు. ఓన్లీ మసాజ్ మాత్రం, ఫిజియోథెరపీ మాత్రం చేస్తుంటారు. ఒకవేళ కావాల్సి వస్తే మడ్ బాత్ కానీ ఇలాంటివి ఏమైనా చేయమంటే చేయించుకోవచ్చండి. కానీ ఒకసారి ఎంట్రీ అయితే మళ్ళీ ఎగ్జిట్ అనేది మీరు ఎన్ని డేస్ కానీ కడితే అన్ని డేస్ వరకు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఒకవేళ మీరు రావాలనుకుంటే 15 డేస్ కట్టారనుకోండి, 2 డేస్ తర్వాత వచ్చారనుకుంటే ప్లస్ 5 డేస్ ఎక్స్ట్రా పేమెంట్ చేసుకొని, అంటే మీకు 2 డేస్ ప్లస్ 5 7 డేస్ వరకునే పేమెంట్ డిడక్షన్ చేసుకొని రిమైనింగ్ పేమెంట్ అనేది మీకు రిటర్న్ చేస్తారు. అదే 50% డేస్ మనం కంప్లీట్ చేసామనుకోండి, నాన్ రిఫండబుల్ అమౌంట్ అనేది మరి మీరు ఉండాల్సి వస్తే మీరు ఉండాల్సిందే, వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని క్లారిటీగా చెప్పేశారు. రేట్ చార్ట్ అవన్నీ నేను సీక్రెట్గా తీశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.